ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం చాలా మందిని చూసినప్పుడు వాళ్ళు రోజు రోజుకి దినాభివృద్ధిలోకి వెళ్తుంటారు. మనం చూసినప్పటికీ ఇప్పటికి వాళ్ళ పొజిషన్స్‌లో చాలా చేంజ్ వచ్చుంటది. వాళ్ళ సర్కమ్‌స్టాన్స్‌లో చాలా చేంజ్ వచ్చుంటది. మనం కూడా ఆశపడతాం, అరే! నేను ప్రభువుకి చాలా నమ్మకంగా ఉన్నాను. నేను చేస్తున్న ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ నేను ఎంతగానో ప్రభువుని నేను నమ్మకంగా ఉన్నాను. ఆయన్ని వేడుకుంటున్నాను. నా పరిస్థితుల్లో, నా ఫినాన్షియల్స్‌లో, ఎకనామిక్ స్టేటస్‌లో, నా కుటుంబంలో నేను ఇంకా నా బెటర్ పొజిషన్‌లోకి వెళ్ళలేదు. ఎందుకు నేను ఇక్కడే ఆగిపోయాను? వై యామ్ స్టాగ్నేటెడ్ హియర్ అనే ప్రశ్న చాలామంది మనుషుల్ని కలిసివేస్తూ ఉంటుంది. లేకపోతే సాతాను కూడా తన తంత్రముల ద్వారా నీ పొజిషన్ ఇలానే ఉంది, యు ఆర్ నథింగ్ గుడ్ ఫర్ అని చెప్పేసి ఎన్నోసార్లు సాతాను కూడా మనల్ని తన కుయుక్తితో మరి డిసప్పాయింట్మెంట్లోకి గురి చేస్తూ ఉంటాడు. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ప్రభు ఇచ్చిన మేళ్ళని మనము మెడిటేట్ చేసినప్పుడు అటువంటి పరిస్థితుల్లో నుంచి మనం విడిపించబడతాం. కానీ మరి మెరుగైన స్థితిని, ఆత్మీయ స్థితిని, లేకపోతే మరి సామాజిక స్థితిని, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేటప్పుడు మనము ఎలా మెరుగుపరుచుకోవాలి, మరి ప్రభు మారు మీద ఎలా ఆధారపడాలనే దాన్ని మనం కానీ గమనిస్తే లేఖనం ఇలా సెలవిస్తుంది కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. అందుని బట్టి దేవునికి స్తోత్రం. చూడండి, వృద్ధి కలగ చేసేవాడు ఆయనే. నిన్ను ఎన్హాన్స్ చేసేది, నీ జీవితంలో ఇంక్రిమెంట్స్ని తీసుకొచ్చేది ప్రభువే. నువ్వు చేస్తున్న ప్రయాసను గుర్తించేవారు దేవుడే. మనుషులు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన కనుదృష్టితో చూస్తూ ఉన్నారు. మరి జెహోవా జైరే, మై ప్రొవైడర్ అనే నామం కలిగిన దేవుడు మనకుండగా నీవే మాత్రము దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో నిన్ను ప్రభు దీవిస్తాడు, అధికంగా దీవిస్తాడు. ఈ లోకంలో చాలా ఈజీ మనీ మేకింగ్ వేస్ ఉండొచ్చు, కానీ ప్రభు నువ్వు కష్టార్జితాన్ని, నువ్వు నిశ్చయంగా నీ కష్టార్జితాన్ని అనుభవించదాన్ని లేఖనం సెలవిచ్చిన ప్రకారంగా మరి ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ అవసరంలో నీ సప్లిమెంట్స్ అన్నిటిని కూడా గాడ్ విల్ మీట్. కాబట్టి ఏ మాత్రం చీకు చింత భయం లేకుండా ప్రభు మీద ఆధారపడు. నీవు చేస్తున్న పని నిజాయితీగా చేయి, మేలైన కార్యాలు చేయి, మేలైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు నీ నోట నుంచు, దేవునికి స్తుతించు. నీ పరిస్థితులన్నిటిని కూడా ఇశ్రాయేల్ ఎలా అయితే వాళ్ళు 40 సంవత్సరములు పాటలతోనూ ఆరాధనతోనూ మరి దేవుడిని స్తుతిస్తున్నారు, మరి స్తుతిస్తూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. మరి అటువంటి ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ప్రభు యొక్క సాహస కార్యాలు నువ్వు నేను నీ జీవితంలో, నా జీవితంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభువు నీ కొరకు అభివృద్ధి పరిచేవాడిగా ఉన్నాడు. ప్రభువుని మాత్రమే ఆశ్రయించు. ఒకవేళ నీ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రభు చక్కబెట్టగల సమర్థుడు, ప్రభువు సమర్థవంతమైన వాడు, సమర్థ కార్యాలు నీ దగ్గర జరిగించగల శక్తిమంతుడు, శ్రీమంతుడు, సర్వాధికారి. కాబట్టి ప్రభు మీద నిశ్చింతగా నీవు ఉన్నట్లా ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడని నమ్ముతూ నువ్వు చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో నువ్వు గొప్ప ఆశీర్వదకరంగా ఉన్నావు నాయన, అందుని బట్టి వందనాలు. నీవు ఉంటే నాకు సమస్తం సాధ్యమే. కాబట్టి ప్రభువా, వృద్ధి కలగ చేసేవాడు మీరే. కాబట్టి నా జీవితంలో తండ్రి మీ యొక్క సామర్థ్యాన్ని కోరుకుంటున్నాను, మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాను. నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తూ రండి ప్రభువా. నేను చేస్తున్న పనిని దీవించండి అయ్యా. నేను ఈ దేశమునకు, సమాజమునకు ఆశీర్వదకరంగా మారుస్తున్నామని అడిగిన అడక్కమర్చినవు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యు ఎంకరేజ్డ్. ఆమేన్.